Good evening, sir. Good evening. Last classes level doubts naya. Please confirm once. Anyone? No, sir. Previous classes doubts nayandi. Clear? Yeah, sir. Okay, very good. Okay, guys. So, controlling area creation ఎలా చేయాలి, తర్వాత కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్ గురించి మనం డిస్కషన్ చేసాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ ప్రాఫిట్ సెంటర్, హౌ ఇట్స్ వర్కింగ్ క్లియర్లీ. ఇది ఏ విధంగా మనకి క్లియర్గా వర్క్ చేస్తుంది ఒక కంట్రోలింగ్లో. ప్రాఫిట్ సెంటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది తెలుసుకున్నాం. యా, సో పీడిఎఫ్ కనపడుతుందా, కన్ఫర్మ్ చేయండి. పీపీటీ యా, చూడండి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్. ఇట్స్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ డిటర్మైన్ profit for internal areas of responsibility. It determine profit and losses using either period accounting or the cost of sales approach. దీన్ని మనం న్యూ జిఎల్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తాం, ప్రాఫిట్ సెంటర్. ఇది ఇంటర్నల్గా ఒక బిజినెస్లో, ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్లో ఏ విధంగా మనం మేనేజింగ్ చేస్తున్నాం కాస్ట్ని. సో ఒక బిజినెస్ ఏరియా వైజ్గా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఏ విధంగా మంత్లీ పీరియడ్ అకౌంటింగ్, మంత్లీ మనం ఐడెంటిఫై చేయాలి అనేది ప్రాఫిట్ సెంటర్ అని మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో మనకి కంపెనీ కోడ్ ఎఫ్ఐ, ప్రాఫిట్ సెంటర్ సిఓ. ఇప్పుడు ఎస్ఏపి 1, ఎస్ఏపి 2. ఎఫ్ఐ అనేది ఏం షో చేస్తుందంటే కంపెనీ కోడ్ వైజ్గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ప్రపంచానికి షో చేస్తుంది, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేసి. అదే ప్రాఫిట్ సెంటర్లోకి వస్తే బిజినెస్ ఏరియా వైజ్ చూడొచ్చు, ప్రోడక్ట్ వైజ్ చూడొచ్చు, డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది షో చేస్తుంది. దీని ప్రాఫిట్ సెంటర్ సిఓ అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత వై డు వి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్? ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ప్రాఫిట్ సెంటర్ ఇన్ ఎస్ఏపి సిఓ is to analyze the cost of product line or a business unit. You can generate profit and loss accounts according to a profit center and generate balance sheets. However, a profit center should only be used for internal reporting purpose. By assigning balance sheet, assets, payables, receivables and material stocks work in process to profit center, you can analyze fixed assets by profit center, those using them as investment centers. This makes it possible to expand profit centers to investment centers. ఇది ఇంటర్నల్ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది అనలైజ్ చేయడానికి ఒక్కొక్క బిజినెస్ని ఏరియా వైజ్, ప్రోడక్ట్ వైజ్, మనము డిపార్ట్మెంట్ వైజ్ ఒక కంపెనీలో ఐడెంటిఫై చేస్తాం. ఇంకా బ్యాలెన్స్ షీట్లో మనకి వస్తే అసెట్స్, పేయబుల్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో. ఫైనల్గా అదే చూస్తారు, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా చూసేసి క్యాపిటల్ ఎంత ఉంది, లైబిలిటీస్ ఏమున్నాయి, అసెట్స్ ఎంత ఉన్నాయి, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవంతా ఎంత ఉన్నాయనేది కూడా లాస్ట్గా దాన్ని కూడా చూడడం జరుగుతుంది అన్నమాట. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్కి మామూలుగా సర్కిల్ ఒకటి ఉంటుంది, ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, మెటీరియల్, అసెట్స్, సేల్స్ ఆర్డర్. ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది రీజన్ వైజ్, ఫంక్షన్ వైజ్, ప్రోడక్ట్ వైజ్, అంటే బ్రాంచ్ ఆఫీస్, ప్లాంట్స్, ప్రొడక్షన్, సేల్స్, ప్రోడక్ట్ రేంజెస్, డివిజన్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఒక కంపెనీలో, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ప్రొసీజర్ అనమాట, వాట్ ఈస్ వాట్ అనేసి. ఇప్పుడు ఎక్సెల్ షీట్లోకి వస్తే మనకి మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవడానికి, సో కంపెనీ కోడ్ అనేది ఇట్ ఈజ్ ఏ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐ. ఫైనాన్స్లోకి వచ్చినట్లయితే కంపెనీ కోడ్ అని హైరార్సీ అంటారు, హైయెస్ట్ ఆర్గనైజేషన్ లాగా. అదే కంట్రోలింగ్లోకి వస్తే కంట్రోలింగ్ ఏరియా అనేది ఇట్ ఈజ్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ అని చెప్తాం, అంటే మెయిన్ ప్రాధాన్యత అనమాట. దీంట్లో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే చూడండి. ఇప్పుడు
ఎఫ్ఐలోకి వస్తే కంపెనీ కోడ్ క్రియేషన్ చేయడం చాలా ప్రాధాన్యత, అంటే ఇంపార్టెన్స్ అనమాట. అదే కంట్రోలింగ్లోకి వస్తే కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతా కంట్రోలింగ్ ఏరియాతో లింక్ అయి ఉంటుంది. ఓకే, ఈ కంట్రోలింగ్ ఏరియా కింద మనం ఏం చేస్తామంటే ఒక ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీని క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి సార్ అంటే, ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇండియాలో 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలలో మనకు మళ్ళీ డిస్టిక్లలో మండలాలలో విలేజ్లు, అట్లా ఇది ఒక స్టాండర్డ్ హైరార్సీ అనమాట. హైరార్సీ కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే కంపెనీ కోడ్స్, ఆ కంపెనీ కోడ్స్లో మళ్ళీ ఏరియాస్, అంటే ఇది వచ్చేసి ఇండియా అనుకోండి, ఇండియాలో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అనేది కంపెనీ కోడ్స్ అనేది స్టేట్స్ అనుకోండి, ఆ స్టేట్స్లో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ ఏరియా వైజ్ అవి జిల్లాలు అనుకోండి, ఆ జిల్లాలలో మళ్ళీ ఇవి మండలాలు అనుకోండి. ఇట్లా క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో హైరార్సీ కింద కంపెనీ కోడ్స్ కింద ప్రాఫిట్ సెంటర్స్ అంటే మనకి లైక్ హైదరాబాద్ ఒక ప్రాఫిట్ సెంటర్, బెంగళూరు ఒక ప్రాఫిట్ సెంటర్, చెన్నై ఒక ప్రాఫిట్ సెంటర్ అనుకోండి. దాంట్లో మళ్ళీ ఏరియాస్, హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ ఒకటి, అమీర్పేట, బెంగళూరులో మారుతిహల్లి ఒకటి, ఆర్కే నగర్ ఒకటి, అట్లా మళ్ళీ ఏరియా వైజ్ కూడా మనం క్రియేషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ప్రాఫిట్ సెంటర్ని ఏ విధంగా క్రియేషన్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ ఓకేకేపీలో కంట్రోలింగ్ ఏరియాని మనం క్రియేషన్ చేసాం, కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు చెప్పగలగాలి. ఓకేకేపీలో మనం కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేస్తాం కదా, IBM 1 అనేది. ఒకసారి చూద్దాం. అది చూడాలంటే మీరు పొజిషన్లోకి వెళ్ళి ఒకసారి చూడొచ్చు. ఓకే, IBM 1 చూసారా, ఇది మీ కంపెనీ. అంటే ఒకసారి డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఇది కంట్రోలింగ్ ఏరియా మనం క్రియేషన్ చేసింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా. యాక్టివేట్, ఇది మాన్యువల్ పాత్ ద్వారా మనం వెళ్తాం. /n, ఇది SAP మెను, తర్వాత అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్లో మాస్టర్ రికార్డ్స్లో ప్రాఫిట్ సెంటర్లో OKKS. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా మీది చేయండి, మీ కంపెనీది IBM 1, అంతే. అక్కడికి యాక్టివేట్ అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్. ఫస్ట్ SPROకి వెళ్దాం. SAP రెఫరెన్స్ ఇమేజ్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్. పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ మీద తీసుకొని కంట్రోలింగ్ ఏరియా తీసుకోండి, IBM 1. ఇక్కడ మీ హైరార్సీ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, IBM 1_CO. ఓకే,
సేవ్ చేయండి. సేవ్. ఇది వీలైతే IBM1_CO అని రాసుకోండి. తర్వాత డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ బ్యాక్. దాని కిందనే ఉంటుంది డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. ఓకే. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు క్రియేషన్ చేయాలి, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ చేయాలి. ఎందుకోసం? రిపోర్టింగ్ పర్పస్ కోసం. అంటే మీకు 2-3 కంపెనీ కోడ్లు ఉంటే 2-3 కంపెనీ కోడ్లు క్రియేషన్ చేసుకోవాలి, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అనమాట. ఓకే. సో డన్. వచ్చేసి IBM ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ. సేవ్ చేయండి. ఇది మెయిన్ అనమాట, హెడ్. దీని కింద ఇప్పుడు కంపెనీ కోడ్స్ చేయాలి. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని లోయర్ లెవెల్ సెలెక్ట్ చేయండి. ఓకే. ఇక్కడ వచ్చేసి IBM1 అనేది ఒక కంపెనీ కోడ్ అనుకోండి, IBM2 అనేది ఒక కంపెనీ కోడ్ అనుకోండి. ఎగ్జాంపుల్ IBM1 01 ఇది ఒక కంపెనీ కోడ్. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది అనుకోండి. ఓకే. దీనికి వచ్చేసి IBM1 ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సేవ్ చేయండి. దీంట్లోనే మళ్ళీ సెకండ్ కంపెనీ తీసుకోండి, సేమ్ లెవెల్ IBM1_02. ఇది సెకండ్ కంపెనీ. IBM101 అనేది ఫస్ట్ కంపెనీ కోడ్. సెకండ్ వన్ IBM_02 అనేది సెకండ్ కంపెనీ. లేదంటే ఇక్కడ కూడా 2 ఇస్తారా, ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు, మీకు అర్థం అవ్వడానికి. ఓకే. ఇప్పుడు మళ్ళీ IBM1_01లో ఇప్పుడు కంపెనీ కోడ్స్ చేసాం. ఈ కంపెనీ కోడ్స్ కింద ప్రాఫిట్ సెంటర్స్ చేయాలి. పైనేమో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ చేశారు, కింద ప్రాఫిట్ సెంటర్స్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు IBM101 అనే కంపెనీ కోడ్ చేశారండి. ఆ కంపెనీ కోడ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, ఒకటి బెంగళూరులో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరుకు సంబంధించి 2 చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ IBM1_01 సెలెక్ట్ చేసుకొని లోయర్ లెవెల్ ఇవ్వండి. ఓకే. ఇది వచ్చేసి IBM_HYD హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్. సేవ్. అంటే IBM_01 అనే ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ వచ్చేసి ఓకే, ఇది కంపెనీ కోడ్. ఆ కంపెనీ కోడ్లో ఒకటి హైదరాబాద్లో ఉంది, మరొకటి బెంగళూరులో ఉంది. మళ్ళీ ఇక్కడ కర్సర్ సెలెక్ట్ చేసుకొని సేమ్ లెవెల్ ఇవ్వండి, IBM_బెంగళూరు ప్రాఫిట్ సెంటర్. పైన ఏమో కంపెనీ కోడ్, తర్వాత నెక్స్ట్ అంటే ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, అది కంపెనీ కోడ్ ఉంటాయి. దాంట్లో ఓన్లీ ప్రాఫిట్ సెంటర్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్లో మళ్ళీ ఏరియాస్ ఉన్నాయి, మళ్ళీ లోయర్ లెవెల్. ఏం ఏరియాస్ అవి? SR నగర్ అనేది ఒక ఏరియా, అమీర్పేట అనేది ఒక ఏరియా. ఇక్కడ వచ్చేసి
IBM అండర్స్కోర్ ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్, ఎస్ఆర్ ఇచ్చుకోండి. ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సేమ్ లెవెల్ IBM అమీర్పేట్ AM. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. అంటే ఇది వచ్చేసి ప్రాఫిట్ సెంటర్ గ్రూపు. దాంట్లో మళ్ళీ సబ్ ఏంటి, ఓన్లీ ప్రాఫిట్ సెంటర్ మాత్రమే. ఓకే, ఇదేమో కంపెనీ కోడ్. ఆ కంపెనీ కోడ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో మళ్ళీ ఏరియాస్ ఉన్నాయి, బిజినెస్ ఏరియాస్ అనుకోండి. IBM అనేది ఎస్ఆర్ నగర్ ఒకటి, IBM అనేది అమీర్పేట ఒకటి. ఇలా మళ్ళీ బెంగళూరులో కూడా ఇవ్వచ్చు. తర్వాత బెంగళూరులో ఇచ్చారు, మళ్ళీ సపరేట్ IBM 2 కంపెనీ కోడ్ కూడా సపరేట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు దీనికి కూడా అనుకోండి, ఇది వచ్చేసి బెంగళూరు కంపెనీ కోడ్ అనుకోండి, దాంట్లో మళ్ళీ సపరేట్గా ఉంటాయి. ఓకే, అట్లా మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు బెంగళూరులో వచ్చేసి మరతహలి ఒకటి ఉంది, IBM మరతహలి. మళ్ళా ఇంకొకటి సేమ్ లెవెల్ ఆర్కే నగర్. ఇట్లా ఇంకా అన్ని ఇట్లా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్స్. SAP మెనూలోకి వెళ్ళాలి, /n అకౌంటింగ్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్, తర్వాత జనరల్ లెడ్జర్, తర్వాత మాస్టర్ రికార్డ్స్, తర్వాత ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్లో ఇండివిజువల్ ప్రాసెసింగ్లో క్రియేట్ KE 51, KE 52, 53 ఇవన్నీ ఆల్టర్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, డిస్ప్లే చేంజెస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ LI 100, LI 200, LI 300, LI 400 ఇచ్చాం. ఇవి ఏంటంటే 5 డిజిట్స్ లేదా 6 డిజిట్స్తో మనం ఏరియాస్ క్రియేషన్ చేసుకునేటప్పుడు ఒక నెంబర్ అనేది మనమే ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ నేను IBM 100 ఇస్తున్నాను. ఇది ఒక నెంబర్, అంటే మనమే 6 డిజిట్స్తో ఇచ్చుకోవాలి. IBM 100 మాస్టర్ డేటా సెలెక్ట్ చేయండి. ఓకే, ప్రాఫిట్ సెంటర్ IBM 100తో క్రియేట్ చేశాను. అనాలిసిస్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ వచ్చేసి 01/01/2024 ఉంది. మనం ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చుకున్నాం. సో 01/04/2024 ఆ ఇయర్ నుంచి ఇంకా 9 9 వరకు ఏదైనా ఇవ్వచ్చు. 2 నెలలు కావాలంటే 2 నెలలు ఇవ్వచ్చు, 3 నెలలు కావాలంటే 3 నెలలు ఇవ్వచ్చు, మీ చాయిస్. సో ఇక్కడ వచ్చేసి SR నగర్ ప్రాఫిట్ సెంటర్. Ctrl+C, Ctrl+V. రెస్పాన్సిబుల్ పర్సన్ మిస్టర్ రామ్. డిపార్ట్మెంట్ జస్ట్ ఫైనాన్స్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఇప్పుడు మనం ఏవైతే క్రియేషన్ చేసామో అవి వీడికి వచ్చింటాయి చూడండి. మనం చేసింటే ఇక్కడికి వచ్చినాయా? SR నగర్ కదా మనం చేసింది. SR నగర్ ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్ చేయండి. తర్వాత సెగ్మెంట్ కావాలంటే సెగ్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఏవైనా కూడా, స్టేషనరీ కానీ సెగ్మెంట్. ఓకే, ఇప్పుడు రెంట్ సెలెక్ట్ చేసుకున్నాం, రెంట్ వైజ్ అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ ప్రాఫిట్ సెంటర్ IBM 100 హ్యాస్ బీన్ క్రియేటెడ్. అక్కడికి ఒక ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ అయింది, ఒక ఏరియా. నెక్స్ట్ అమీర్పేట IBM 200.
అమీర్పేట్ ప్రాఫిట్ సెంటర్. మిస్టర్ అరుణ్, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రాఫిట్ సెంటర్. ఇది కూడా రెంట్ సెలెక్ట్ చేశాను. యాక్టివేట్ ప్రాఫిట్ సెంటర్ IBM 200 హ్యాస్ బీన్ క్రియేటెడ్. హైదరాబాద్ సంబంధించిన బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేషన్ చేశా. నెక్స్ట్ బెంగళూరు చేద్దాం. మార్తాహల్లి, ఆర్కే నగర్, IBM 300. దీనికి సేల్స్ లేదంటే శాలరీస్ తీసుకున్నాం. యాక్టివేట్. నెక్స్ట్ 400 ఆర్కే నగర్. ఈ విధంగా ఎన్ని ఉంటే అని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్. KS02లోకి వెళ్ళి అసైన్ చేయాలి. మనం KS02లో మనం ఏం క్రియేషన్ చేసుకున్నాం? ఒకసారి నెంబర్ కాస్ట్ సెంటర్స్లో 1001, కలెక్షన్ 1002. ఇది కాస్ట్ సెంటర్స్లో నిన్న చెప్పాం కదా, అవే అనమాట. వన్ 1001 అక్కడ వెళ్దాం. వన్ 1001 కలెక్షన్ ఎక్స్పెన్స్ నిన్న చేసాం కదా. అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ సెంటర్ ఇప్పుడు మనం కొత్తగా క్రియేషన్ చేసాం కదా, ఆ ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ అసైన్ చేయాలి. చేసి IBM 100 రామ్. లేదు అంటే సో డ్రాగ్ చేసి తీసేసి ఎంటర్ ఇవ్వండి. మనం చేసింటి అన్నీ వస్తాయి. సో రామ్ కావాలంటే రామ్ చేయొచ్చు, అరుణ్ కావాలంటే అరుణ్, క్రిస్ కావాలంటే క్రిస్, ఏదైనా సెట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కలెక్షన్కి వచ్చేసి 100 ఒకటి, 200 ఒకటి, రెండు సెట్ చేస్తున్నాను. సేవ్ చేయండి. ఇప్పుడు అంటే ఇది కాస్ట్ సెంటర్స్లో మీరు 1001కి 1002కి అంటే మీరు ఎంట్రీ పాస్ చేసేటప్పుడు రెండు కూడా సమానంగా రావాలనేసి. 2 ఇక్కడ ఎందుకు సెటప్ చేస్తున్నాం అనేది మీకు ఎంట్రీ పాస్ చేసిన తర్వాత తెలుస్తుంది. 200 సేవ్. ఓకే, ఒకదానికి సెట్ చేశాను. ఇట్లా మీరు ఎన్ని దాంట్లోకైనా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి
ఏబి 50లోకి వెళ్దాం. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, 1-2 సార్లు చేయాలి. ఇప్పుడు చూడండి, కాస్ట్ సెంటర్ తీసుకుంటాం. ఓకే, ప్రాఫిట్ సెంటర్ తీసుకుంటాం. ప్రాఫిట్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. చూడండి, ప్రాఫిట్ సెంటర్ వైజ్ కనుక్కోవచ్చు, కాస్ట్ సెంటర్ వైజ్ కనుక్కోవచ్చు. ఓకే, సెగ్మెంట్ వైజ్ కనుక్కోవచ్చు. ఎంటర్. ఇక్కడ చూడండి, యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ ప్రాఫిట్ సెంటర్ ఇస్ నాట్ పర్మిటెడ్. ప్రాఫిట్ సెంటర్ వద్దంటుంది, ఇక్కడ డైరెక్ట్గా ఆన్ షో చేస్తుంది. ఇక్కడ పర్మిషన్ లేదు, బట్ మనం సేవ్ చేసిన తర్వాత అక్కడే షో చేస్తుంది సపరేట్గా. సిమ్యులేట్, సేవ్, డాక్యుమెంట్, డిస్ప్లే, చూస్ లేఅవుట్, ఏయూ స్టాండర్డ్ ఫర్ పిక్సెల్స్. చూడండి, కాస్ట్ సెంటర్ వైజ్ చూపించింది, ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూపించింది, సెగ్మెంట్ వైజ్ కూడా చూపించింది. దీన్నే ప్రాఫిట్ సెంటర్ అంటారు. అంటే ఒక బిజినెస్ అనేది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది డిపార్ట్మెంట్ వైజ్ షో చేస్తుంది, ప్రోడక్ట్ వైజ్ షో చేస్తుంది, ఓకే, సెగ్మెంట్ వైజ్ కూడా షో చేస్తుంది. దీన్నే ప్రాఫిట్ సెంటర్ అంటారు. ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ స్టార్టింగ్లో 1-2 సార్లు మీరు వీడియో చూడాలి, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ముందే చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, నాకే చాలా టైం పట్టింది అర్థం చేసుకోవడానికి, బట్ అర్థం ఏంటంటే కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది. అది క్లియర్? ఎనీ డౌట్స్? మాటలు రావట్లేదు సార్ అంటారా? కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటారా? కొంచెం ఉంటుంది, కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. ఓకే, క్లియర్ మా?